ఓకే. సో, హాయ్ అండి. సో, గుడ్ మార్నింగ్ ఫర్ ఆల్. టుడే మనం మాట్లాడుకోబోయేది ఆహ్, నెట్ అండ్ రిచ్ అండి. హెచ్‌పిఏ కంపెనీ అండర్ హెచ్‌పిఏలోనే నెట్ అండ్ రిచ్ అని నాకు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. దీంట్లో నేను ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అండ్ సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి డిస్కస్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తే ఇదేమో ఎస్ఆర్ఈ రోల్, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ రోల్కి అప్లై చేశాను. బికాజ్ నా ప్రొఫైల్ డెవాప్స్ ఇంజనీరే. బట్ ఇక్కడ వీళ్ళు నన్ను అంటే ఎస్ఆర్ఈకి ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది. అండ్ దే దే కండక్ట్ ద టూ టూ ఇంటర్వ్యూస్. ఇది ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట ఇది. ఐ ఐ విల్ టేక్ హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ అండ్ ఐ విల్ ఎలబరేట్ ద యూనో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్. సో ఇక్కడ మ్మ్, ఇక్కడ మీరు చూస్తే హౌ డు యూ మైగ్రేట్ ద క్లస్టర్ ఏ టు క్లస్టర్ బి అంటే నేను నా సెల్ఫ్ చెప్పాను. సో ఐ హ్యావ్ ద 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ రిలేటెడ్ టు ద ఐడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవాప్స్ కాన్సెప్ట్స్ అండ్ ఇన్ ఎస్ఆర్ఈ రోల్ యాజ్ వెల్, partially working on call persons. I'll take care about P1 P2 and P3 ఇష్యూస్ అని ఇట్లా చెప్పాను. సో ఎస్ఆర్ఈ కూడా వాళ్ళు ఆన్ కాల్ పర్సన్స్ని తీసుకుంటారు అండ్ ఎస్ఆర్ఈలో ట్రబుల్ షూటింగ్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తారు ఎక్కువ. సర్వర్ ఇష్యూస్ వచ్చినా కానీ, కంటైనర్ ఇష్యూస్ వచ్చినా కానీ, సో దే ఆర్ కాన్సన్ట్రేట్ హౌ యూ ట్రబుల్ షూట్ అండ్ లాగ్ మానిటరింగ్. ఇక్కడ వీళ్ళు ఆ, నాకు తెలిసి నేను ఆ, అంటే ఈ కంపెనీలో ఈ కంపెనీ వాళ్ళు నాకు వాళ్ళ యొక్క డీటెయిల్స్, ప్రొఫైల్ సమ్మరీ చూసినప్పుడు వాళ్ళు మానిటర్ చేసేది డైనటరీస్ అనమాట. అంటే నాకు హెచ్ఆర్ కూడా బిఫోర్ షెడ్యూల్ బిఫోర్ షెడ్యూల్ అప్పుడు సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ మానిటరింగ్ పార్ట్, గ్రాఫానా ప్రెమిథియోస్ అండ్ డైనటరీస్ అన్నారు. సో డైనటరీస్ మీద వారు ఎక్కువగా ఉన్నారనమాట. నా కరెంట్ కంపెనీ డేటా డాగ్ మీద ఉన్నారు. ఇప్పుడు ఈ కంపెనీలో అనేది డైనటరీస్ మీద ఎక్కువగా ఉన్నారు. బట్ నాకు డైనటరీస్ మీద ఎక్స్పీరియన్స్ లేదు. బట్ అప్పటికప్పుడు నేను డైనటరీస్ నేర్చుకొని లైక్ హౌ ఇట్స్ వర్క్ కంపేర్ విత్ గ్రాఫానా ప్రిమిటివ్స్ అనేది చూసుకున్నాను అంతే. ఓకే, అర్థమైందండి. సో నా అంటే నేను వాళ్ళు నన్ను అప్రోచ్ అయిన విధానం లైక్ అర్థమైందా? ఐ యు అండర్స్టాండ్? అదే. యా, అండ్ తర్వాత నేను క్లస్టర్ అంటే వాళ్ళు ఆ, ఒక వే అంటే L2 గాయ అనమాట. సో ఐ టేక్ ఫస్ట్ దిస్ రౌండ్. నాకు ఇది వర్చువల్ రౌండ్ గానే అయింది. ఆ, నేనేం ఆఫీస్కి వెళ్ళలేదు. అండ్ ఈ నెట్ అండ్ ఫస్ట్ కంపెనీ గురించి ఆ, చెప్తాను. నెట్ అండ్ రిచ్ అనేది. సో ఇన్ నెట్ అండ్ రిచ్ నెట్ అండ్ రిచ్ అండ్ గో విత్ నెట్ అండ్ రిచ్ ఇది స్టార్టప్ ఆర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అండి. అంటే ఒకవేళ మీరు నాన్ ఐటీ గాయ అయితే అండ్ కొందరు ఎంఎన్సీలకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉండదు. అట్లా ఆ, అలాంటి వాటికి మీరు ఈ నెట్ అండ్ రీచ్ ప్రోడక్ట్ బేస్ కంపెనీకి వెళ్ళొచ్చు అనమాట ఈజీగా. అండ్ స్టార్టప్స్కి వెళ్ళొచ్చు. అండ్ అంటే ఎందుకంటే లైక్ ఇఫ్ డోంట్ హ్యావ్ మచ్ ఎక్స్పీరియన్స్ కదా. బట్ కొందరు ఆ, కొంచెం ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు సో గో విత్ స్టార్టప్ కంపెనీస్. అండ్ బికాస్ దే డోంట్ కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ బీజీవీ. బీజీవీలో అంటే వాళ్ళు టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ తీసుకుంటారు. సో ఇదొక వే అన్నమాట వెళ్ళడానికి. అండ్ మా కంపెనీలో ఎంప్లాయీస్ కూడా నెట్ అండ్ రిచ్ అక్కడ ఎస్టీగా, అక్కడ ఎస్ సీనియర్గా వర్క్ చేసిన వాళ్ళు మా కంపెనీలో వర్క్ చేస్తున్నారు ప్రజెంట్. అండ్ ఇది ప్లేస్ అయింది ఒకటి హైదరాబాద్లో ఉంది. అండ్ ఇక్కడ ఆ, కాకినాడ అనుకుంటా. సో 2 ప్లేసెస్లో ప్లేస్ అయి ఉందండి ఇది. ఆ, ఆంధ్ర ఆంధ్ర సైడ్ ఉంది ఇది. ఇదే అనుకుంటా, ఆంధ్ర సైడ్. ఇంకా 2 ప్లేసెస్లో ఉందన్నమాట ఇది. భీమవరం అండి, సారీ.
ఇది భీమవరంలో ఉంది, ఒకటేమో హైదరాబాద్లో ఉంది. టూ ప్లేసెస్లో ఉంది. నాతో మాట్లాడేటప్పుడు కూడా, సో ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్, బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ఇన్ దిస్ కంపెనీ. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే యూ విల్ బి సెలెక్టెడ్ ఆన్, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే యూ విల్ బి వర్కింగ్ ఆన్ నెట్టెనరీ. నెట్టెనరీ చిన్న ఇగో భీమవరంలో మీరు వర్క్ చేయాల్సి వస్తుంది 24/7 అండ్ రొటేషనల్ షిఫ్ట్స్లో అని చెప్పారు. ఆ, మీకు భీమవరంలో ఫ్రెండ్స్ ఉంటే ఇట్ ఈస్ ఆర్ ఇక్కడ మీరు అంటే కొన్ని కాల్స్ మనం లింక్డ్ఇన్ ద్వారా కూడా అప్రోచ్ అవ్వచ్చు. అంటే లింక్డ్ఇన్లో మనకు కావాల్సిన కంపెనీకి వెళ్ళేసి వాళ్ళకి పింగ్ రిక్వెస్ట్ చేసుకొని కూడా ఒకవేళ ఏమన్నా ఇట్లా రిఫరెన్స్ ద్వారా కూడా మనం ప్లేస్ అవ్వచ్చు అండి. సో ఓకే, అర్థమైందా? సో ఇక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఉంది నెట్ అండ్ రీచ్ అండ్ అండర్స్టాండ్ రైట్? యా బ్రో. యా, ఓకే. అండ్ సరే అండి, నేను సో ఇక్కడ ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అండ్ దట్ ఇది టూ ప్లేసెస్లో కూడా ఉంది. అండ్ వీళ్ళు నన్ను ఎస్ఆర్ఈగా తీసుకుందామని. ఆ, అయితే నా ఫస్ట్ రౌండ్ ఎలా అయింది, ఐ విల్ టాక్ అబౌట్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ రైట్ నో. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే నేను క్లస్టర్ ఏ క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో చేశానని చెప్పాను అండ్ క్యూబర్నెటిస్లో కూడా చేశానని చెప్పాను అనమాట. అయితే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇది, హౌ డు మైగ్రేట్ విత్ క్లస్టర్ ఏ టు క్లస్టర్ బి వితౌట్ డౌన్ టైం. అయితే ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయలేదు. అంటే ఐఎమ్ నాట్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ మైగ్రేషన్ వర్క్ అని చెప్పాను. సో బట్ ఐ వాంట్ టు చెక్ హౌ వీ క్యాన్ డూ ఇట్ విత్ హెల్ప్ ఆఫ్ చార్జిపిటి ద్వారా చూద్దాం ఒకసారి. అండ్ హౌ టు మైగ్రేట్ విత్ క్లస్టర్ ఏ టు క్లస్టర్ బి వితౌట్ డౌన్ టైమ్. సో యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఇన్ దిస్ ఇన్ దిస్ కాన్సెప్ట్ అండి, అండ్ ఇన్ దిస్ డిడ్ యూ ఫేస్ did you hear about this question anywhere? How do migrate cluster A to cluster B? అంటే ఎక్కడైనా విన్నారా? మామూలుగా ఇంటర్వ్యూస్ లో విన్నాను బ్రో, కానీ క్యూబర్నెటిస్ లో ఎక్కువ అడుగుతారని విన్నా ఈ క్వశ్చన్. ఓకే, ఓకే. ఇంకెవరు మాట్లాడుతున్నారు? ప్రభు or- ఆ, లేదు వెను బ్రో, మామూలుగా ప్రాజెక్ట్ గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా సెల్ఫ్ లో? చెప్పాను. సో అంటే ఐమ్ వర్కింగ్ ఫస్ట్ అంటే మనం. కరెంట్ ప్రాజెక్ట్. యా, అండ్ నా కరెంట్ ప్రాజెక్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐఎమ్ వర్కింగ్ అనే వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని, నేను ఒక రెస్టారెంట్ బ్రాండ్ ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నా. ఇట్ ఈస్ యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్. అంటే మా నెట్వర్కింగ్ స్టార్ట్అప్ వీఆర్ ట్రాన్సిట్ గేట్వే ద్వారా సెటప్ అయి ఉంటుంది ఫర్ ఆల్ అకౌంట్. మెయింటైన్ we are workload into the North Virginia region. We have different environment, production and stage and డెవలప్మెంట్ environment. అని అండ్ ఇక్కడ మనకి సో వీఆర్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ సర్వీసెస్ అండ్ సో మల్టీ క్లౌడ్ అండ్ వీ హ్యావ్ హైబ్రిడ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. అండ్ ఇన్ హైబ్రిడ్ క్లౌడ్ అంటే మాకు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉంటుంది, ఎజూర్ ఉంటుంది, అండ్ సమ్ పార్షల్లీ మెయింటైన్ ద వర్క్ లోడ్ ఇన్ టు దట్ ఆన్ ప్రెమిసెస్ అనమాట. దాన్ని హైబ్రిడ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అంటారు. సో వీ వర్కింగ్ ఆన్ హైబ్రిడ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాను. సో ఇట్లా నేను కొన్ని చెప్పాను. సో దెన్ దే ఆర్ ఆస్కింగ్, అండ్ క్యూబర్నెట్స్లో కూడా ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పిన తర్వాత దే ఆర్ ఆస్కింగ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఓకే. ఓకే, అండ్ ఇక్కడ న్యూ క్లస్టర్ క్రియేట్ అ క్లస్టర్. ఇక్కడ క్లస్టర్ ఏ ఒకటి ఉంది చూడండి. ఇక్కడ దట్ వి మైగ్రేట్ ద వర్క్ ఫ్రమ్ ఓల్డ్ క్లస్టర్ ఏ టు న్యూ క్లస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరేషన్ జీరో డౌన్ టైమ్. అండ్ ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాడు. సో వీఆర్ టేకింగ్ ఏ వెల్ వెలరో టేక్ బ్యాకప్ ఆఫ్ క్రియేట్ ద క్లస్టర్ బ్యాకప్ తీసుకొని backup.aml అండ్ మూవ్ ద అప్లికేషన్ కాన్ఫిగరేషన్స్ హెల్మ్ అప్గ్రేడ్ ద్వారా చేస్తారంట. బట్ ఈ నాకు ఇక్కడ ఇంత చెప్పడం కన్నా విచ్ ఐ గివ్ మీద ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే టైం ఉండదండి అక్కడ. సో గివ్ మీ ద స్ట్రాంగ్ పాయింట్స్ టు టు ఎక్స్ప్లెయిన్ టు ఇంటర్వ్యూయర్. ఇంత మాట్లాడేటట్టు ఉండదు. సో
స్ట్రైట్ ఫార్వర్డ్గా స్ట్రాంగ్గా చెప్పాలి. We perform the cluster A2, cluster B migration, infrastructure modernization, Kubernetes, and version upgrade, scalable improvement, high availability. ఫస్ట్ ఏంటంటే ఐ డోంట్ థింక్ బట్ ఎలా మైగ్రేషన్ అనేది చేస్తారనేది నో అండి. సో అంటే నేను చేసి చెప్పేవాడిని, ఎక్కువ మాట్లాడేవాడిని. బట్ ఇక్కడ కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాకైతే అనిపించట్లేదు. లెట్స్ సి అండి. ఐల్ గో విత్ ఎనదర్ క్వశ్చన్. ఇక్కడైతే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాను, ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఆన్ మైగ్రేషన్ టు వన్ క్లస్టర్ టు క్లస్టర్ బై. బట్ ఇఫ్ యూ అండ్ మీకు ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి, ఓకేనా? సో ఇక్కడ సెకండ్ పాయింట్. సో కెన్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎనీ హూ ఇస్ ప్రేమ్చంద్, కెన్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్? ఓకే. సో సెకండ్ ఏంటంటే అండి, కెన్ యూ డ్రై రన్ హెల్మ్ కమాండ్ బిఫోర్ డిప్లాయ్మెంట్? ఓకే. ఇదైతే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ హియర్. ఇప్పుడు డ్రై రన్ కమాండ్ అతను అడిగాడనమాట. నేను నా క్యూబర్నెటీస్ మన గిట్‌హబ్ సో హెల్మ్ అనేది ప్యాకేజ్ మేనేజ్మెంట్ అండి. దాంట్లో మనం ఆహ్, ఈజీగా ఆహ్, ఈజీగా డిప్లాయ్మెంట్ చేస్తాము. అది ఎలా చేస్తాము అనేది ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ హియర్. హ్మ్. ఇక్కడ ఇక్కడ హెల్మ్ డిప్లాయ్మెంట్ అని పెట్టాను. ఇక్కడ కొన్ని హెల్మ్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలనమాట. హెల్మ్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చార్ట్ అండ్ వాల్యూస్ అని ఉంటాయి. ఈ చార్ట్స్ అండ్ వాల్యూస్‌లో ఆహ్, లైక్ చార్ట్ డాట్ యామిల్‌లో నార్మల్ యామిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అంటే ఏపీఐ వెర్షన్, nginx ఇట్లాంటియి. బట్ వాల్యూస్ ఉన్న చోట ఇక్కడ వాల్యూస్ ఇస్తాము. ఎన్ని రిప్లికాస్ కావాలి, ఇమేజ్ ఏంటి, ఏ నోట్ పోర్ట్ వాడుతున్నాము. అంటే మీకు ఇంకా నేను క్లస్టర్ గురించి చెప్పలేదు. క్లస్టర్ గురించి చెప్తే మీకు ఇంకా బాగా అర్థమైద్ది. బట్ ట్రై టు అండర్‌స్టాండ్. అంటే ఇప్పుడు రిప్లికాస్ ఎందుకు వాడతాము? ఆహ్, ఇక్కడ వాల్యూస్ ఇస్తాం. వాల్యూ డాట్ యామిల్‌లో వాల్యూస్ ఇస్తాం. డైరెక్ట్‌గా ఇక్కడ ఇచ్చేది బదులు ఇది ఇక్కడి నుంచి తీసుకుంటదనమాట. డిడ్ యూ గాట్ ఇట్? ఇది ఇక్కడి నుంచి వాల్యూస్ అనేది తీసుకుంటది. ఎక్కడ? ఐయామ్ సారీ. యాహ్! ఇక్కడి నుంచి. ఇక్కడికి రీడైరెక్ట్ అవ్వమని చెప్తున్నాం అనమాట. ఇక్కడ తీసుకోండి వాల్యూస్. ఇక్కడ వాల్యూస్‌లో ఇన్ఫర్మేషన్ ఉంటది. అండ్ మీరు ఈ ఇక్కడ ఇక్కడ రిప్లికాస్ అనేది ఇక్కడ తీసుకుంటది. ఈ వాల్యూ తీసుకుంటది. అలానే మనకిక్కడ nginx దగ్గర ఇమేజ్ వెర్షన్ ఇస్తాం గదా! ఇమేజ్ వెర్షన్ ఇక్కడికెళ్ళి తీసుకుంటదనమాట. సో ప్రతిసారి మనం డిప్లాయ్మెంట్ డాట్ యామిల్‌ని ఓపెన్ చేయకోకుండా ఇక్కడ వాల్యూస్ తీసుకొని మనం రన్ చేస్తాము ఈజీ వేలో. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ అనమాట. డిడ్ ఈ పాయింట్ అర్థమైందా? రమేష్ అండ్ ప్రేమ్‌చంద్. హలో. చెప్పండి బ్రో. యాహ్! అని అర్థమైందా ఈ పాయింట్? లైక్ ఇక్కడ మనం ఒక డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు దానికొక ఇమేజ్ వెర్షన్స్ గానీ, ఇక్కడ ఇస్తాం డైరెక్ట్‌గా జనరల్లీ. ఓకే. ఓకే. ఇక్కడ డైరెక్ట్‌గా ఇవ్వకోకుండా ఇండైరెక్ట్‌గా ఇక్కడ వాల్యూస్ ప్రొవైడ్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఇమేజ్ తీసుకోండి. ఇక్కడ ఇమేజ్ వెర్షన్‌లో సో, ఇక్కడ ఇమేజ్ తీసుకుంటది. ఈ రిప్లికాస్‌లో ఇక్కడ రిప్లికాస్ తీసుకుంటది. ఇదంతా అండర్ డిప్లాయ్మెంట్. మరి ఇక్కడ సర్వీస్‌కొచ్చేకల్లా ఈ నోట్ పోర్ట్ ఒక నంబరు ఇక్కడి నుంచి తీసుకోమని చెప్తున్నాననమాట. అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లాగానా మీరు చెప్పేది? యెస్. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్‌లో వాల్యూస్ ఎలా ఇస్తామో లైక్ అంతే. కరెక్ట్. అలానే. సో, డైరెక్ట్‌గా ఇవ్వకోకుండా మనం వేరియబుల్స్ వాల్యూస్ దాకా ఇస్తున్నాం. ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా గూడా ఇవ్వొచ్చండి. కాపోతే దానికి, దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇట్లా నంబర్ ఆఫ్ ఊకే యామెల్‌ని ఓపెన్ చేయకోకుండా వాల్యూస్ ద్వారా మేనేజ్ చేస్తాము. ఇట్లా నంబర్ ఆఫ్ డిప్లాయ్మెంట్స్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా డిప్లాయ్మెంట్ చేయాలనుకుంటే డిప్లాయ్మెంట్‌కెళ్తే ఇక్కడ డైరెక్ట్‌గా వాల్యూస్ ఇస్తున్నాం గదా! యామల్ రాస్తాము. ఆ యామల్‌లో యామెల్ మనం అక్కడ కింద
కంటైనర్స్ లో ఎస్. ఇది ఇస్తాము, ఇమేజ్ నేమ్ ఎస్, ఇస్తాము. కరెక్ట్. ఇక్కడ ఇట్లా ఓకే. ఇమేజ్ వర్షన్ ఇస్తాము, రిప్లికాస్ ఏటో ఇస్తాము, ఈ డైరెక్ట్గా ఇస్తున్నాం. ఈ డైరెక్ట్గా అవ్వకోకుండా హెల్మ్లో ఇట్లా ఇస్తాం అనమాట. హెల్మ్లో ఇచ్చి చేస్తాము. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హెల్మ్ డిప్లాయ్మెంట్ ముందు నువ్వు డ్రై రన్ చేయాలి కదా, డ్రై రన్ కమాండ్ అడిగాడు. సో ఇప్పుడు ఇట్లా ఇవన్నీ ఇచ్చేస్తామండి. సో ఇక్కడ చార్ట్లో వాల్యూస్లో అలా ఇచ్చేసి డిప్లాయ్మెంట్ సర్వీసెస్ ఇన్ టెంప్లెట్స్ అంటే ఇదేమో ఇది చార్ట్ వాల్యూ, ఇది వాల్యూ డాట్ యామిల్. ఆ తర్వాత అండర్ అండర్ టెంప్లెట్స్లో మనకి డిప్లాయ్మెంట్ డాట్ యామిల్, సర్వీస్ డాట్ యామిల్ ఈ రెండు అనమాట. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం ఈ కమాండ్స్ రన్ చేస్తాం అనమాట. హెల్మ్ ఫస్ట్ టైం ఫోల్డర్లో హెల్మ్ ఇన్స్టాల్ అని కొడతాం అనమాట. సో ఇది నువ్వు చేసే ముందు నువ్వు డ్రై రన్ కమాండ్ రన్ చేస్తావు కదా. సో వాట్ ఈస్ ద డ్రై రన్ కమాండ్ అన్నట్టు అడిగాడు. సో బిఫోర్ ఓకే. డిప్లాయ్మెంట్ డ్రై రన్ చేయాలి. సో ఏమైనా ఇష్యూ వచ్చినా కానీ మనకు కనబడతాయి అనమాట. సో డ్రై రన్ కమాండ్ అడిగాడు. ఐ విల్ గో విత్ డ్రై రన్ కమాండ్. నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. కెన్ ఐ కెన్ ఐ నో ద డ్రై రన్ కమాండ్ అని అనుకున్నా. ఒక్క నిమిషం. అది క్యూబ్సిటిఎల్ ఈఎక్సిసి హైఫన్ ఐటి, అది హైఫన్ హైఫన్ డ్రై రన్ అంటారు, అదేనా మీరు చెప్పేది? క్యూబ్ అది క్యూబ్ సిటీలో కమాండ్. అది కమాండ్ లైన్ అండి. సో ఇది డ్రై రన్ ఓకే. ఏంటంటే హెల్మ్ ఇన్స్టాలేషన్. హెల్మ్ ద్వారానే డిప్లాయ్మెంట్ చేస్తాము. అది ఆహా. ఇన్స్టెడ్ ఆఫ్ క్యూబ్ నేను సిటీలో చూడలేదు కమాండ్. బ్రో, యాక్చువల్గా యా, నేనైతే చూడలేదు అది. యా, యా. ఆ, అండ్ అఫ్ కోర్స్ నేను ఈ క్యూబర్నెటిస్ కాన్సెప్ట్ మీకు చెప్పలేదు. బట్ అవునవును. మీరు దీంట్లో ఒక డ్రై రన్ అనే కమాండ్ ఉంటుంది. వ్యాలిడేషన్ ఆఫ్ ద అవర్ ఫైల్ అన్నమాట. వాలిడేషన్ ఓకే. చేసుకొని ఏం ఇష్యూస్ లేకపోతే డ్రై రన్ ద్వారా మనం డీబగ్ ట్రబుల్ షూటింగ్ చేస్తామండి. ఏం ఇష్యూ లేకపోతే దెన్ ఆ ఇన్స్టాల్ కమాండ్ వాడతాం అనమాట. ఇన్స్టాల్ ఇప్పుడు ద్వారా ఇక్కడ హెల్మ్ అయిపోతుంది. ఇన్స్టాల్ డెవాప్స్ అంటే హెల్మ్ అనేది ఒక అంటే మన ప్యాకేజ్ మేనేజర్ లాగా, లైనక్స్ లో ఎస్, ప్యాకేజ్ మేనేజర్ ఎలా ఉంటుందో ఎస్, క్యూబర్నెటిస్ లో అదొక ప్యాకేజ్ మేనేజర్. ఎస్. ఇప్పుడు హెల్మ్ ఇన్స్టాల్ డెవాప్స్ అంటే ఈ డెవాప్స్ అనేది ఏంటి? ప్యాకేజా లేకపోతే ఏంటది? నాట్ ఇక డెవాప్స్ అనేది నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓకే. ఓకే. ఆ ఫోల్డర్‌లో నేనేం ఉమ్, పెట్టానంటే, ఆ ఫోల్డర్‌లో ఈ ఓకే. ఈ డెవాస్ ఫోల్డర్‌లో ఒకటేమో ఒక చార్ట్ డాట్ యామిల్ ఇదొక హెల్మ్ ఆర్కిటెక్చర్. హెల్మ్ ఆహా. ఆర్కిటెక్చర్ ఉంటదండి. ఒక ట్రీ లాగుంటది. ఓకేనా? ఇది మన కరెంట్ ఓకే. వర్కింగ్ ఫోల్డర్ అనమాట. ఈ వర్కింగ్ ఫోల్డర్‌లో ఈ 2 ఫైల్స్ ఉండాలి. ఓకే. ఆహా. ఈ ఆ తర్వాత ఉమ్, మళ్ళీ వి హావ్ టు క్రియేట్ వన్ మోర్ ఫోల్డర్ టెంప్లేట్ అనమాట. అండర్ టెంప్లేట్స్ మనకి ఈ 2 ఫైల్స్ ఉండాలి. నాట్ మీరు ఎన్ని సర్వీసెస్ ఈ 2 సర్వీసెస్ ఈ 2 ఒకటేమో డిప్లాయ్మెంట్ డాట్, ఒకటేమో సర్వీస్ బయట కనెక్ట్ సర్వీస్ అవ్వడానికి. డాట్ యామల్. ఈ 2 ఓకే. నేను మెన్షన్ చేశాననమాట. చూడండి ఇదొక ఉమ్, ఫోల్డరు. ఆ ఫోల్డర్‌లో ఇంకో సబ్ ఫోల్డరు. ఆ సబ్ ఫోల్డర్‌లో నేనిది ఇట్లా పెట్టాననమాట. ఇలా తీసుకొని మళ్ళీ మీరు కరెంట్ ఫోల్డర్ దగ్గరికొచ్చేసి హెల్మ్ ఇన్‌స్టాల్డ్ డెవాప్స్ డాట్ అని కొడితే కరెంట్ డెవాప్స్ వర్కింగ్ ఫోల్డర్‌ని ఓకే. తీసుకొని ఇన్‌స్టాల్ చేసేసుకుంటది. హెల్మ్ అయిపోద్ది. హెల్మ్ డిప్లాయ్‌మెంట్ సక్సెస్‌ఫుల్‌గా అయితది. ఈ కింద కమాండ్స్ ఏంటంటే అప్‌గ్రేడింగ్. అప్పుడప్పుడు మనం వర్షన్ చేంజెస్ చేస్తాం గదా! అప్‌గ్రేడింగ్ యాక్టివిటీ అంటే ఉమ్, మనం వర్షన్ చేంజ్ చేయడమే కదా! సర్వర్ అప్‌గ్రేడింగ్ గాని, ఓకే. అంటే మీరు ఇమేజ్ ఇప్పుడు ఏదైతే రీమాపింగ్. డిప్లాయ్మెంట్ చేశారో అది ఎంజినిక్స్ ఒక వర్షన్, ఆ వర్షన్ చేంజ్ చేయడానికి మీకు చెప్పేది ఇదా? ఆ! యెస్. ఇది అప్‌గ్రేడింగ్. వర్షన్ చేంజ్ అవ్వడానికి. ఫస్ట్ టైమ్ చేస్తే ఇది. ఓకే. ఫస్ట్ టైమ్ మనం డిప్లాయ్మెంట్ చేస్తాం గదా! సో, ఇది. ఉమ్. సో, అప్పుడు ఇమేజ్ చేంజ్ చేస్తే అప్‌గ్రేడ్ కమాండ్ వాడాలి. ఇవి హిస్టరీ అంటే బ్రో, మనం ఇది ప్రాక్టికల్ గా చూపిస్తారు కదా bro, తర్వాత నాకు హెల్మ్ లో ఎలా చేయాలని. డెఫినెట్లీగా ఓకే. చూపిస్తాను. అండ్ వీ హ్యావ్ ఏ అంటే మనకి హెల్మ్‌లో హెల్మ్‌లో గూడా నేను చెప్పాననమాట. మీరు ఇక్కడ నేను రీసెంట్‌గా కూడా షేర్ చే నాట్ రీసెంట్ బట్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ బ్యాక్ నేను హెల్మ్ గురించి షేర్ చేశాను. హెల్మ్ వీడియో హౌ టు సెటప్ విత్ హెల్మ్ అన్నట్టు షేర్ చేశాను. వేర్ చేస్తాను, ఈస్ నేను దట్? చూస్తానండి, నేను చూస్తానండి, ఓకే. నేను చూస్తాను. Kubernetes stateful మేబీ మనకి ప్లేలిస్ట్ ఒకటి ఉంటదండి. ఈ ప్లేలిస్ట్‌లో క్యూబర్నెటిస్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి. రీసెంట్‌గా అయితే డాకర్ ప్లేలిస్ట్‌లో 6 వీడియోస్ పెట్టాను. అవి కూడా చూడండి. అండ్
ఈ క్యూబర్నెటిస్ ఎక్కడ ఉంటుంది, వేరే క్యూబర్నెటిస్ హియర్. యా, క్యూబర్నెటిస్ కాన్సెప్ట్లో హెల్మ్ పెట్టానా లేదా వాంట్ టు చెక్. రిమైనింగ్ పార్ట్స్ ఆర్ ఇన్ పెండింగ్ స్టేట్ అంటే ఓకే. హెల్మ్, యా, ఇయో ఇదండి హెల్మ్ కాన్సెప్ట్. ఇదే, ఇది చూడండి సో మీకు అర్థమవుతుంది. ఓకే. చెప్తాను. యా, లెట్స్ గో విత్ సమ్ అదర్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హౌ డు యూ పాస్ ద వాల్యూస్ ఇన్ హెల్మ్ వేర్ యూ పాస్. ఇది చెప్పాను కదా ఇప్పుడు, మనం వాల్యూ డాట్ యామిల్లో పాస్ చేస్తామని. ఓకే. ఓకే. అండ్ కెన్ ఐ నో ద డిఫరెన్స్ బిట్వీన్ లైవ్నెస్ ప్రోబ్ అండ్ రెడీనెస్ ప్రోబ్. సో నేను లైవ్నెస్ ప్రోబ్ రెడీనెస్ ప్రోబ్కి డిఫరెన్స్ చెప్తాను. వేర్ ఇస్ ద లైవ్నెస్. లైవ్ అంటే మేక్ ఇట్ లైవ్ అండి. సో మనం పాడ్ని లైవ్గా ఉంచడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ లైవ్లో లేకపోయినా అండ్ ప్రాడ్ సరిగా రన్ అవ్వకపోయినా కానీ అది మేక్ ఇట్ రీస్టార్ట్ అనమాట. రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో అది దాని క్యూబ్లెట్ ఈజ్ యూస్ ద లైవ్నెస్ ప్రోబ్ టు వెన్ రీస్టార్ట్ ద కంటైనర్. ఈ లైవ్నెస్ ప్రోబ్ ఏం చేస్తూ ఉంటుంది అంటే మేక్ ఇట్ రెడీ. అండ్ ఇఫ్ ఎన్ ఇష్యూస్ వచ్చినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లైవ్నెస్ ప్రోబ్ క్యాన్స్ డెడ్ లాక్ ఆర్ అప్లికేషన్ వేర్ అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ ప్రోగ్రెస్. ఆ కాన్ఫిగరేషన్లో మిస్ కాన్ఫిగరేషన్స్ ఉన్నా కానీ పాడ్ నాట్ రీస్టార్ట్ కదా. ఆ పాడ్ అనేది మేబీ హై యూటిలైజ్ అయినా పాడ్ రీస్టార్ట్ అవ్వదు. సో పాడ్ అదే ప్రాపర్గా రన్ అవ్వదు. ఇదేం చేస్తూ ఉంటుంది, రీస్టార్ట్ చేస్తూ ఉంటుంది. రెడీనెస్ ప్రోబ్ ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చినా రెడీనెస్ ప్రోబ్ ఏంటంటే లీవ్ ఫ్రమ్ ద లోడ్ బ్యాలెన్సర్, అది రిమూవ్ చేసేస్తుంది, క్లస్టర్లో నుంచి రిమూవ్ చేస్తుంది. ఇదేమో రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఓకేనా. ఈ ఓకే. కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఇది రిమూవ్ చేస్తుంది, అంటే క్లస్టర్ లెవెల్లో రిమూవ్ చేస్తుంది. అంటే మీ ఓకే. అంటే ఇప్పుడు క్లస్టర్‌లో ఏదైతే పాడ్ ఉందో, ఆ పాడ్‌లో గాని మనము రెడ్‌నెస్ ప్రోబ్ గాని యూజ్ చేస్తే, ఐ మీన్ యా, లైక్ ఆ పాడ్‌లో ఏదైనా ఇష్యూ ఉంటే కంపల్సరీగా ఆ పాడ్‌ని ఆ క్లస్టర్‌లో నుంచి రిమూవ్ చేస్తది బ్రో. అంటే రన్ ఎస్, చేయనీదు ఆ ఎస్, పాడ్‌ని. కరెక్ట్, కరెక్ట్. ఐఎమ్ షేరింగ్ వన్ మోర్ ఇన్వైట్ అండి, ఇది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. ఆ! అండ్ ఐ షేరింగ్ వన్ మోర్ ఇన్వైట్ అండ్ విల్ డిస్కస్ ఫర్దర్ క్వశ్చన్స్. ఓకే, లెట్ మీ స్టాప్ రికార్డింగ్. యా, అవునండి, మీరు చెప్పింది కరెక్టే. ఓకే.